పొద్దున్నే 5 గంటలకు లేచి పొలానికి వెళ్లిన రైతు గట్టు మీద కూర్చుని ఆకాశం వైపు కాదు ఊరిదారి వైపు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటాడు. ఎందుకంటే పొద్దున్నే 7 గంటలకు రైతు కూలీలు వస్తారని రైతు గట్టు మీద కూర్చొని ఎదురు చూస్తుంటాడు. 8 అవుతుంది, 9 అవుతుంది, చివరికి 10 గంటలకి ఒక ఆటోలో ఊరేగింపుగా వస్తారు. రైతు ఫీలింగ్, వీళ్ళు పనికి వస్తున్నారా లేక ఏదైనా పెళ్లి రిసెప్షన్కు వస్తున్నారా? ఆ దిగే స్టైల్ చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే 10 గంటలకు కానీ మన రైతు కూలీల సైన్యం ఆటోలో దిగదు. ఆ ఆటో దిగేటప్పుడు ఉండే హడావుడి చూస్తుంటే ఏదో సాఫ్ట్వేర్ కంపెనీల సీఈఓలు ఇంపార్టెంట్ మీటింగ్కు వచ్చినట్టు ఉంటుంది. రాగానే పని మొదలు పెడతారా అంటే అబ్బే అయ్యా పొద్దున్నే టీ తాగలేదు, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, ఆకలేస్తుంది, అన్నం తినేసి దిగుతామంటారు. అలా అంటూ గట్టు మీద కూర్చొని అన్నం గిన్నెలు తెరుస్తారు. ఆ అన్నం తినడం 1 గంట. తిన్న తర్వాత మళ్ళీ ఒక అరగంట తాంబూలం కార్యక్రమం, తమలపాకులు, ఒక్కపొడి. ఆ అన్నం తినేటప్పుడు జరిగే చర్చలు వింటే గూగుల్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా ముక్కున వేలేసుకోవాల్సిందే. అమెరికాలో ప్రెసిడెంట్ ఎవరవ్వాలి? పక్కూరి సర్పంచ్ కొడుకు పెళ్లికి ఎన్ని తులాల బంగారం పెట్టారు? నిన్నటి సీరియల్లో అత్తమ్మ కోడలకు విషం ఎలా పెట్టింది? ఇలాంటి గ్లోబల్ ఇష్యూస్ అన్నీ పక్కింటి పుల్లమ్మ కోడల దాకా అన్నీ ఆ గట్టు మీదే సెటిల్ అయిపోతాయి. ఇక మెల్లగా 11 గంటలకి పొలంలోకి దిగుతారో లేదో సడన్గా ఎవరిదో ఫోన్ మోగుతుంది. అంతే, ఆ పని అక్కడికక్కడే ఆగిపోతుంది. చేతిలో ఉన్న పార పక్కన పడేసి వస్తున్నాలేవే వాడు అంటే రైతు. వాడు ఇక్కడే చూస్తున్నాడు, 5 నిమిషాల్లో చేస్తా అంటూ మొదలు పెడితే ఆ ముచ్చట తెమలదు. వీళ్ళు ఫోన్ మాట్లాడుతుంటే రైతు వెనకాల నిలబడి నేను చూస్తున్నా అన్న సిగ్నల్స్ ఇవ్వాలి. లేకపోతే ఆ ఫోన్ కాల్ ఎంతకీ తెమలదు. రైతు పాపం, అయ్యా ఎండ ముదురుతోంది, పని కానివ్వండి అని బ్రతిమలాడితే ఏంటయ్యా నీ పని కోసమే కదా మేము వచ్చింది, మరీ అంత కంగారు పడితే ఎట్లా, మావి కూడా ప్రాణాలే కదా అని రివర్స్లో క్లాస్ పీకుతారు. అప్పుడప్పుడు మధ్యలో ఒకరు లేచి అయ్యా మంచినీళ్ళు అయిపోయాయి, ఎవరో ఒకరు వెళ్ళి తీసుకురావాలి అని చెప్తాడు. ఆ నీళ్ల కోసం వెళ్ళిన వ్యక్తి ఊరంతా తిరిగి రావడానికి 1 గంట పడుతుంది. తీరా చూస్తే నీళ్ల కోసం వెళ్ళిన వాడు దారిలో కనిపించిన పాత మిత్రుడితో ఊసులాడుతూ ఉంటాడు. మధ్యాహ్నం 1 గంటకి మళ్ళీ భోజనం బ్రేక్. ఆ తర్వాత ఒక కునుకు. ఆ కునుకు కూడా ఎలా ఉంటుందంటే కుంభకర్ణుడు కూడా ఓడిపోవాల్సిందే. ఇలా సాగుతుంది వీరి దినచర్య. సాయంత్రం 4 అవ్వగానే ఆకాశంలో సూర్యుడు ఇంకా ప్రకాశిస్తుండగానే వీరికి మాత్రం చీకటి పడిపోయినట్టు అనిపిస్తుంది. సాయంత్రం 5 గంటలకి పని ముగియాలి. కానీ 4:30 నుండే ప్యాకప్ మొదలవుతుంది. కాళ్ళు కడుక్కోవడానికి 1 గంట, బట్టలు సర్దుకోవడానికి 1 గంట. అయ్యా చీకటి పడిపోతుంది, ఆటో వచ్చేసింది, డ్రైవర్ గట్టిగా హార్న్ కొడుతున్నాడు, రేపు వచ్చి మిగతాది చేస్తాం అని చెప్పి పని సగం వదిలేసి బురద చేతులతోనే ఆటో ఎక్కేస్తారు. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక డైలాగ్, అయ్యా రేపు కూలి కొంచెం పెంచాలి, ఎండలు మండిపోతున్నాయి కదా అంటూ వెళ్ళిపోతారు. రైతు ఫీలింగ్, అయ్యా మహానుభావులారా, మీరు పని చేసింది 3 గంటలు, మాట్లాడింది 6 గంటలు, కానీ కూలి మాత్రం పూర్తి రోజంతా కావాలి కదా. ఆఖరికి రైతుకు మిగిలేది ఏంటంటే ఖాళీ అయిన జేబు, సగం పూర్తయిన పని. మరి రేపు వీళ్ళు వస్తారో రారో అన్న టెన్షన్. రైతు పొలానికి రాజే కావచ్చు, కానీ రైతు కూలీల దగ్గర మాత్రం ఆయన కేవలం ఒక సైలెంట్ అబ్జర్వర్ మాత్రమే. రైతు కూలీలు పని పూర్తి చేయకుండా వెళ్ళిపోతే మరుసటి రోజు వస్తారన్న గ్యారంటీ లేదు. మరుసటి రోజు మళ్ళీ వేరే వాళ్లను పిలవాలి, మళ్ళీ అప్పు చేయాలి. ఆ వడ్డీ చక్రం తిరుగుతూ చివరకు రైతును ఉరితాడు దాకా తీసుకెళ్తుంది. వ్యవసాయం అంటే కాలంతో చేసే పోటీ. వర్షం వచ్చే సూచన ఉన్నప్పుడు లేదా నీరు పెట్టాల్సిన సమయంలో పనివారు ఫోన్లలో కాలక్షేపం చేస్తూ సరిగా పనిచేయకుండా పనిని నెమ్మదిగా చేస్తే 1 గంట ఆలస్యం వల్ల మొత్తం పంట నాశనం అయిపోవచ్చు. ఆ 1 గంట అశ్రద్ధ 6 నెలల కష్టాన్ని బురదపాలు చేస్తుంది. రైతు కూలీలు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోవచ్చు, కానీ పంట నష్టపోయిన రైతుకు ఆ రాత్రి కన్నీళ్లే మిగులుతాయి. రైతు కూలీలకు ఇచ్చే డబ్బుల కోసం రైతు తన ఇంట్లో పిల్లల ఫీజులు ఆపేస్తాడు, భార్య నగలు తాకట్టు పెడతాడు, ముందు పొలం బాగుంటేనే మనం బాగుంటాం అని తన అవసరాలన్నీ చంపుకుంటాడు. రైతు కూలీలు పొలంలో నవ్వుతూ ముచ్చట్లు చెప్పుకుంటున్నప్పుడు రైతు మనసులో
ఈ రోజు పని పూర్తయితే నా బిడ్డ చదువు ఆగిపోదు అని లెక్కలు వేసుకుంటుంటాడు. రైతు కూలీలు అనుకుంటే ఒక రైతును రాజును చేయగలరు, లేదా నిరుపేదను చేయగలరు. రైతు కూలీలు కేవలం డబ్బు కోసం పనిచేస్తున్నాం అని కాకుండా మనం తింటున్న అన్నం ప్రతి మెతుకు పండించేది ఈ రైతు కష్టమే, మన పని మీద ఇతని కుటుంబం ఆధారపడి ఉంది అని ఒక్క క్షణం ఆలోచిస్తే ఆ పొలం పచ్చగా ఉంటుంది, ఆ రైతు కళ్ళల్లో ఆనందం ఉంటుంది. చివరికి రైతు కూలీలకు ఒకటే విన్నపం, మీరు చేసేది కేవలం పని కాదు, ఒక మనిషి ప్రాణానికి ఊపిరి పోసే పని. మీరు పని మధ్యలో చేసే 10 నిమిషాల కబుర్లు రైతు జీవితాన్ని 10 ఏళ్లు వెనక్కి నెట్టివేయవచ్చు. అందుకే ఆ పార పట్టినప్పుడు, ఆ విత్తనం నాటినప్పుడు అది మీ సొంత పొలం అనుకొని చేస్తే ఏ రైతు కూడా కన్నీరు పెట్టడు. ఈ వీడియో ఎవరిని తక్కువ చేయడానికి కాదు. రైతు కూలీలు ఇద్దరూ వ్యవసాయానికి 2 కళ్ళు. ఇద్దరూ కలిస్తేనే పంట పండుతుంది. ఒకరి కష్టాన్ని మరొకరు గౌరవించుకోవాలన్నదే ఈ కథ ఉద్దేశం. చివర్లో వీళ్ళు లేకపోతే రైతు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. రైతు కూలీలు ఒక పేగుబంధం. ఒక రైతు తన గుండెను పొలంగా మార్చుకుంటే ఆ పొలానికి ప్రాణం పోసేది రైతు కూలీలే. రైతు కూలీలు పనిలో దిగడానికి చేసే ఆలస్యం, ఆ చర్చలు రైతు కేవలం సమయం వృధా కావు, అవి అతని అప్పుల వడ్డీల పెరుగుదల. నిజానికి రైతు కూలీలు తలుచుకుంటే ఆ రోజంతా పడాల్సిన శ్రమను సగం సమయంలోనే పూర్తి చేయగలరు. కానీ ఏముందిలే, రైతుకు ఎప్పుడూ ఉండే కష్టమే కదా అని వారు అనుకుంటే మాత్రం ఆ రైతు జీవితం అతలాకుతలం అవుతుంది. రైతు కూలీలు చేసే ఆ చిన్న అశ్రద్ధ వల్ల పంట చేతికి రాకపోతే ఆ రైతు ఆత్మహత్య వరకు వెళ్లే ప్రమాదం ఉంది. రైతు కూలీలకు ఇచ్చే ఆ కూలీ డబ్బుల కోసం రైతు తన బిడ్డల కడుపు మార్చుకుంటాడు. నా దగ్గర పనిచేసేవారు బాగుంటేనే నా పంట బాగుంటుంది అని నమ్మేవాడు రైతు. అలాంటి రైతు నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైతు కూలీలు ఇది మా పొలం, మా రైతు అని భావించి పనిచేస్తే ఆ పొలమే ఒక దేవాలయం అవుతుంది. రైతు కూలీలందరూ భూమి తల్లి బిడ్డలే. మీరు కూడా ఇలాంటివి చూసి ఉన్నారా? ఈ కథ విన్న మీకు ఏమనిపించింది కామెంట్లలో చెప్పండి. ఇది మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.